అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశాడు మోడీ. కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి పేరుతో దశాబ్దాలుగా ఉన్నదాన్ని భారత్లో అంతర్భాగంగా మార్చి ఆర్టికల్ 370 రద్దు, 35 రద్దు చేయగలిగాడా లేదా? చేసేశాడు. అయోధ్య రామ మందిరం చట్టబద్ధంగా నిర్మించాడా లేదా? చేసేశాడు, పూర్తయిపోయింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చాడా లేదా? తెచ్చేశాడు. ఎన్ఆర్సీ తెచ్చేశాడా లేదా? తెచ్చేశాడు. ఇవి కాకుండా తాజాగా వక్ఫ్ సవరణ బిల్లు అమల్లోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆయన నుంచి ఇక కోరుకునేది ఏంటి? హిందుత్వవాదం. ఒకటి, కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ ఒకటే చట్టం. నెంబర్ 2, పిఓజేకే స్వాధీనం, పిఓజేకే పునఃస్వాధీనం. ఎందుకంటే మందే, వాళ్ళు లాక్కుపోయారు, వెనక్కి తీసుకోవాలి. అదే సందర్భంలో బంగ్లాదేశ్ దగ్గర మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మనస్తత్వంతో ఉండే వాళ్ళతో జరబోతుంది భవిష్యత్తులో కూడా. కాబట్టి చిట్ట గ్యాంగ్ దాకా అక్కడ ఏదైతే చికెన్ నెక్ పాయింట్ ఉందో ఆ పాయింట్ని భారత్ స్వాధీనం చేసుకునేటటువంటి దిశగా అడుగులు వేయటం, ఇది అత్యంత ముఖ్యమైనటువంటి. తద్వారా సరిహద్దులకి శాశ్వత భద్రత కావాలి. ఇప్పుడు మోడీ వచ్చాక సరిహద్దులకి రోడ్డు సదుపాయాలు, రవాణా సదుపాయాలు, ఎయిర్ స్ట్రిప్స్, అలాగే సైన్యానికి కావాల్సిన ఆయుధాలన్నీ సమకూర్చాడు. అట్ ద సేమ్ టైం ప్రధానమైన థ్రెట్ క్రియేట్ అయ్యే ప్రాంతాలు భారత్లో అంతర్భాగం కింద మార్చాలని కోరుకుంటున్నారు. మరి అది చేయగలుగుతారు లేదా చూడాలి.